Namaste, Ma. Good morning, Hyderabad. Ma, it's 11 AM right now. లేచిన ఫ్రెష్ అయినా బాడీ చాలా రిలాక్స్డ్ గా హ్యాపీగా ఉంది. అండ్ ఈరోజు రెస్ట్ డే, మంచిగా రెస్ట్ ఇన్ పీస్ అయిపోవచ్చు. ఈరోజు ఏమేం చేయాలి, ఏంది పంచాయతీ అంత లిస్ట్ చేసుకునే దానికంటే ముందు లెట్స్ గో మేక్ అ కాఫీ. యాక్చువల్లీ ఐ డోంట్ ఈవెన్ ఫీల్ లైక్ డ్రింకింగ్ కాఫీ రైట్ నౌ. ఐ మీన్ ఆల్రెడీ బాగా యాక్టివ్ గానే ఉన్నా. సో మేబీ మనం ఫస్ట్ పోయి టాస్క్ లిస్ట్ కంప్లీట్ చేసుకుందాం. ఆల్రైట్, లెట్స్ గో. సో దిస్ వాజ్ అవర్ యెస్టర్డేస్ లిస్ట్. నిన్నటి లిస్ట్ నుంచి థండర్బోల్ట్స్ మూవీ ఇంకా నైకీ స్టోర్ ఈ రెండు అట్లనే పెండింగ్ లోనే ఉన్నాయి. అండ్ ఇట్ ఈస్ టోటలీ సన్నీ టుడే. ప్రశాంతంగా సినిమాకి పోవచ్చు. లెట్స్ మేక్ అ లిస్ట్ ఫర్ టుడే. సో యా, థండర్బోల్ట్స్, నైకీ స్టోర్. జిమ్ లేదు ఎందుకంటే రెస్ట్ డే కాబట్టి, బట్ ఐ స్టిల్ వాంట్ కంప్లీట్ 10,000 స్టెప్స్ టుడే. సో రాస్తున్నా. అండ్ దాంతో పాటు చిన్న ఎడిటింగ్ పని ఉంది. ఆల్సో వీక్లీ రిఫ్రెష్. వీక్లీ రిఫ్రెష్ అంటే ఏం లేదు, ఈరోజు సండే వీకెండ్ అయిపోతుంది. నెక్స్ట్ వీక్ లోకి మనం అడుగు పెట్టడానికి ముందు ఆ వీక్ మొత్తం ఎట్లుండాలి అని ఒక హై లెవెల్ ప్లాన్ వేసుకుందాం అంతే. సో దట్ ఒక డే కి ఒక హైలైట్ టాస్క్ ఏదైతే ఉంటుందో విల్ బి అట్లీస్ట్ ట్రైంగ్ టు కంప్లీట్ దట్ పర్టికులర్ టాస్క్. సో ఐ థింక్ దిస్ ఇస్ ద ప్లాన్. అండ్ రిమైనింగ్ అంతా బేసిక్ స్టఫ్ అగైన్. ఈ రోజు కూడా 2500 క్యాలరీస్ తినాలి. అండ్ ఈ రోజుని ఫుల్లెస్ట్ గా వాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో ఇప్పుడు కాఫీ అవసరమా లేదా అనే కన్ఫ్యూజన్ లో ఉన్నాము. అండ్ ఐ వాంట్ టు ఈట్ సాలెడ్ టుడే. మన చికెన్ టిక్కా ఉండే కదా, ఐ డోంట్ నో, కొంచెం టొమాటో, కొంచెం కీరా, కొంచెం లెట్యూస్, కొంచెం సాలెడ్ డ్రెస్సింగ్, పైన కొంచెం చికెన్ పీసెస్ అండ్ పెరుగుతోని కొంచెం సాస్ లాగా ఏదైనా చేద్దాం. రైట్, అలాగనుకో. లెట్స్ మేక్ ఇట్. సో ఇప్పుడు ఇది చేస్తున్నాం కాబట్టి కాఫీ వద్దులే. స్టార్ట్ విత్ టేకింగ్ అవుట్ అవర్ చికెన్ టిక్కా. నాకైతే ఈ మైక్రోవేవ్ డీఫ్రాస్టింగ్ చాలా కన్వీనియంట్ ఉంది మా. ఇప్పుడు చూడు ఎంత ఐసీ ఉంది. పెట్టాలి, డీఫ్రాస్ట్ కొట్టాలి, ఒక సెకండ్ ఆగాలి, వెయిట్ ఎంటర్ చేయాలి, స్టార్ట్ పైన కొట్టాలి. వీడి పని వీడు చేసుకుంటాడు. ఈ చికెన్ అయ్యే లోపు లెట్స్ స్టార్ట్ అవర్ సాలెడ్ సామాన్లు. ప్రీహీట్ టైం. I'm making chicken tikka right now. ఇక పన్నీర్ కూడా ఇద్దాం అనుకుంటున్నామా. About 100 grams of paneer. Bro, like seriously, exact 100 grams కట్ చేసిన బాబాయ్. యమ్మా, మెత్త దేవ మనసు నికలారే. ఇప్పుడు పన్నీర్ మెత్తగా కావాలంటే ఏం చేయాలి? ఆఫ్ కోర్స్ మనం నింజా టెక్నిక్ వాడాలి. అండ్ దాట్ ఈస్ మైక్రోవేవ్లో పెట్టి ఒక 3 నిమిషాలు అట్లా నీళ్ళని హీట్ చేయాలి. అండ్ వన్స్ నీళ్ళు వేడికి కాగానే దాంట్లో పన్నీర్ ముక్కలు వేసి ఒక 3 నిమిషాలు వదిలేసి బయటికి తీస్తే మంచిగా స్పాంజీగా తయారవుతాయి. 20 minutes later. I think we are done. సో పన్నీర్ని కూడా లైట్గా ఎయిర్ ఫ్రై చేద్దామా. ఏం చేసినా అంటే పన్నీర్ పీసెస్ ఇక్కడ తీసి పెట్టినా అండ్ మనం మిగిలిపోయిన మ్యారినేట్ ఉంది కదా, అది లైట్గా దీని పైన వేసిన అండ్ జస్ట్ ఒక 1 minute అట్లా లోపల పెట్టి తీసాను. బేసిక్గా చీజ్ బదులు పన్నీర్ అనుకుందాం. అండ్ ఫైనలీ టు టాప్ ఇట్ ఆఫ్ వీ హ్యావ్ ఆలివ్ గార్డెన్స్ ఇటాలియన్ డ్రెస్సింగ్. ఒక 30 grams అట్లా ఇద్దాం బాబాయ్. 46 అయింది. ఇట్స్ ఫైన్. అండ్ దిస్ ఈజ్ అవర్ ఫైనల్ మాస్టర్ పీస్. అండ్ యా, దే తిన్నాం. క్విక్ అప్డేట్. సగం తిన్నా, ఇంకా సగం అట్లనే ఉంది. ఐమ్ వెరీ ఫుల్ రైట్ నౌ. కొంచెం సేపు అయినాక తిందాం. అప్పటి వరకు ఈరోజు మన లిస్ట్ చూస్తే థండర్బోల్ట్స్ అండ్ నైకీ స్టోర్ ఈ రెండు బయట చేయాల్సిన పనులు అండ్ స్టెప్స్. మనం ఎట్లాగో సినిమాకి నడుచుకుంటూనే పోతాం కాబట్టి ఆ గ్యాప్ లో కనీసం ఒక 6,000 స్టెప్స్ అన్న అయిపోతాయి. ఒక రకంగా ఇవన్నీ ఇంటర్లింక్డే. సో రైట్ నౌ వాట్ వీ హ్యావ్ ఇస్ ఎడిటింగ్ ద వీడియో అండ్ వీక్లీ రిఫ్రెష్. లెట్స్ డూ దట్ రైట్ నౌ. టైం 5 hours అండ్ వీఆర్ డన్ విత్ ది ఎడిట్ అండ్ వీ కెన్ స్ట్రైక్ దిస్ ఆఫ్ అవర్ లిస్ట్. అమేజింగ్. నెక్స్ట్ ఈరోజు ఏమైనా థండర్బోల్ట్స్ అయితే చూడాలి. సో టికెట్లు చూద్దాం. థండర్బోల్ట్స్ May 11th. ఓకే, ఇట్ లుక్స్ లైక్ వీ హ్యావ్ 3 shows టుడే. ఇట్స్ 5 ఆల్రెడీ. 6 కి ఒకటి ఉంది, 6:45 ఒకటి ఉంది, 9:30 ఒకటి ఉంది. 9:30 అంటే మరీ ఎక్కువ లేట్ అయిపోతుంది. 6 అంటే మరీ ఎర్లీ ఉంది. 6:45 సెట్ చేద్దాం. అబ్బా, ఇక్కడ లేవు బాబాయ్. ఇట్స్ ఫైన్, లెట్స్ గో ఫర్ దిస్. యా, కొంచెం కాస్ట్లీనే. $16.50 అండ్ టాక్సెస్ $20 ఫర్ ద మూవీ. సర్లే, ఏదో ఒకటి వేసేద్దాం. లెట్స్ గో. టికెట్ బుక్ బాబాయ్. Yep, so our movie is at 6:45 PM. I'm so excited for this. ఆల్రెడీ కొంచెం స్పాయిలర్స్ విన్నా, అందుకే ప్రతిసారి రిలీజ్ అయిన రోజే పోయి చేస్తా. డీలే అవుతున్నా కొద్ది అక్కడ నుంచి అందరు హౌలాగాలు స్పాయిలర్ లేపుకుంటా మెంటల్ గాన్ చేసిరు నన్ను. ఇక్కడ పెద్ద స్పాయిలర్ ఏంటంటే డైరెక్ట్ మార్వెల్ స్పాయిల్ చేసిండు హౌలాగాడు. సినిమా పేరేంద్ర. థండర్బోల్ట్స్ పక్కన ఒక ఆస్టరిస్క్ ఉందా అంటే ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని అర్థం. ఆగాలి కదా కనీసం ఒక 2-3 వారాలాడు. కొత్త పేరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసిండు. ఏందన్నట్టు ఇది. బట్ ఐమ్ స్టిల్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ దిస్. ఇట్స్ 5:15 right now and we have about 1
1.5 hours ఫర్ ద మూవీ, గంటన్నర టైం ఉంది కాబట్టి మన లిస్ట్ లో ఈ వీక్లీ రిఫ్రెష్ ని కంప్లీట్ చేద్దాం. వీక్లీ రిఫ్రెష్ అంటే ఏం లేదు, ఈరోజు సండే, రేపు మండే, వీక్ స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ కమింగ్ వీక్ మొత్తంలో ఎవ్రీడే మనం చేయాలనుకుంటున్న కొన్ని పనులని ఒకసారి అనుకొని మన క్యాలెండర్ లో నీట్ గా రాసుకుందాం. కొంచెం ప్రీ ప్లాన్ ఉండొచ్చు అంతే. లెట్స్ డూ దాట్ రైట్ నౌ. 1 hour later. 6:11 అవుతుంది అండ్ ఇప్పుడు అయిపోయింది మంది తిన్నాం. తొక్కలోది ప్లేట్ మొత్తం కలిపి 1000 క్యాలరీలే. పొట్ట ఎంత హెవీ ఉంది తెలుసా? వారు నాయన, అనవసరంగా సాలెడ్ తిన్నారా? ఇంకా 1500 క్యాలరీస్ తినాలరా ఈ రోజు. ఎట్లా తింటాం రా అంతగనం? బట్ అట్లీస్ట్ మన ప్రోటీన్ గోల్ అయితే ఆల్మోస్ట్ హిట్ అయింది. 1500 క్యాలరీసా? డాంగ్ బ్రో. మేబీ సండే కాబట్టి చీట్ చేద్దామా? సినిమా అయిపోయినాక చూద్దాం. యా, బై ద వే మన లిస్ట్ లో వీక్లీ రిఫ్రెష్ అని అనుకున్నాం కదా. ఐ నోటెడ్ డౌన్ సమ్ ఆఫ్ ద స్టఫ్. నెక్స్ట్ వీక్ ది ఒక హై లెవెల్ బ్రేక్ డౌన్ అయితే చేసుకున్నా అండ్ ఐ హావ్ మూవ్డ్ దిస్ నైకీ స్టోర్ టు టుమారో. మళ్ళీ స్కిప్ చేసిన, ఇట్స్ ఓకే. బట్ యా, మూవీ చూసేది ఉంది, ఇంకా స్టెప్స్ ఉన్నాయి. 6:15 అవుతుంది. 6:45 కి సినిమా కదా, వాక్ చేసుకుంటూ పోవడానికి ఒక 15 నిమిషాలలో వెళ్ళిపోతాం అంతే. సో ఇక మంచిగా రెడీ అయ్యి ఇచ్చి పడేద్దాం. 5 minutes later. ఆల్ రైటీ, వీఆర్ ఆల్ రెడీ అండ్ రిలాక్స్డ్ అవుట్ఫిట్ వేసుకున్నా. షర్ట్ రిలాక్స్డ్ ఉంది, మంచి రిలాక్స్డ్ ట్రాక్ ప్యాంట్స్ వేసుకున్నా. అబౌట్ 6:30 అవుతుంది, బట్ బయట ఇంకా మంచి ఎండ కొడుతుంది. యా, ఐ థింక్ వీఆర్ ఆల్ రెడీ టు గో. లెట్స్ గో. అండ్ వీ హ్యావ్ అవర్ హ్యారీ పాటర్ అద్దాలు ఆల్ సెట్ టు గో. అంటే సండే ఈవినింగ్ కదా, మొత్తం హడావిడి నడుస్తుంది. మంచిగా అందరు చిల్ అవుతారు బాబాయ్. ఇప్పుడు మనం కూడా థియేటర్కి పోయి చేసేది అదే అనుకో. టైం వెనకాల ఒక కుక్క పోతుంది, అది ఒక 10 years పోరాగానికంటే పెద్దగా ఉంది బాబాయ్. డోంట్ నో వాట్ ఇస్ ద బ్రీడ్ దో. సో బేసిక్గా ఈ బ్లాక్ వెనకాల మన ఇల్లు ఉంది, ఈ బ్లాక్ అవతలనే థియేటర్ ఉంది. ఒక 10-15 నిమిషాల దూరం అంతే. ఓ ఆంబర్ అలర్ట్ అంట. డొమైన్లా కాదు, ఫ్లూగర్ విలేర్ అంట. అక్కడ సినిమార్క్ థియేటర్ ఉంటుంది. యాక్చువల్లీ హిట్ 3 చూడడానికి ఇదే లొకేషన్ పోదాం అనుకున్నా, ఇక కుదరలేదు కాబట్టి ఈయన మంచిగా డొమైన్లో థండర్ బోల్ట్స్ పోతున్నా. అండ్ ఇక్కడ చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయేమో. డొమైన్ రెసిడెన్సీస్ అని, గ్రిఫీస్ అని, స్టాండర్డ్ అని. మనది స్టాండర్డ్ ఎట్ ద డొమైన్. అండ్ రెంట్ ఏమో నార్మల్ గా అరౌండ్ 2300-2400 అట్లా ఉంటుంది 2 bedroom అపార్ట్మెంట్ కి. మనకి సమ్వేర్ అరౌండ్ 2000 కి వచ్చింది. పంచ్బౌల్ సోషల్ గుర్తుందా? ఇది మన 50 days కాంట్రాక్ట్ చేసేటప్పుడు ఫస్ట్ డే రోజు ఆ టీమ్ లో నా కొలీగ్స్ అందరితో వచ్చి ఇక్కడ కూర్చొని బాగా చిల్ అయినా. మన మెయిన్ ఛానల్ ఉంటుంది కదా వీడియో. ఏమరా ఇంత వేడిగా ఉంది? 26 రైట్ నా. కొంచెం స్కిన్ అందుకే చిటపట్లాడుతుంది మా. ఇది ఇంకొక అపార్ట్మెంట్స్. ఇటు సైడ్ చాలా ఉన్నాయి మా. షేక్ షాక్, బేసీస్, ఇక్కడ డిక్స్ ఉంది. ఒక 1 hour అయినాక అయితే వెదర్ మంచిగా సమ్మగా ఉంటుండే కావచ్చు. ఇప్పుడు నిజంగానే లైట్గా చిటపట్లాడుతుంది. అండ్ ఫర్ సమ్ రీజన్ ఐమ్ ఆల్రెడీ డీహైడ్రేటెడ్. దరిద్రం ఏంటంటే వాటర్ బాటిల్ లాంటివి ఏం తెచ్చుకోలేదు మనం. డొమైన్ అంటే హిమాయత్ నగర్ మా చెప్పిన కదా, కిందన్ని షాపులు ఉంటాయి, మీదన్ని ఇల్లులు ఉంటాయి. విలేజెస్ ఆఫ్ ద డొమైన్ అనేది ఇంకొక అపార్ట్మెంట్. అండ్ ఇది డొమైన్ కి 1 of the entrances మా. ఇట్స్ 6:44 రైట్ నౌ అండ్ వీఆర్ హియర్. ఇప్పుడు మనది వచ్చేసి ఆడిటోరియం నెంబర్ 2. సినిమా 2 C7. Thank you so much. Superman. దాహం అవుతుంది, వాటర్ బాటిల్ కావాలి. ఇక్కడ బటన్ ప్రెస్ చేస్తే వాళ్ళు వస్తారంట. మొత్తం అన్ని మార్వెల్ DC సినిమాలు ఈ ట్రైలర్లు వేసుకుంటే ఇచ్చి పడేస్తుండమో. బాగా టెంప్ట్ చేస్తుంది. అమేజింగ్ మూవీ మా. అంటే లైఫ్ మొత్తం ఒక్కడే పోరాడుకుంటున్నారు కదా అందరు, గ్యాంగ్ అంతా లోన్లీ పోరగాళ్ళు అందరు ఒక్క దగ్గర కలిసి థండర్ బోల్ట్స్ అయ్యారు. ఏం తీసిరు మా, స్టోరీ వేరే ఉంది, చాలా ఎమోషనల్ ఉంది. ఇలా టచ్ చేసిందిరా. వెళ్ళిపోయారు కొంతమంది. ఇప్పుడు ఇంకో పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. సినిమా అయితే సూపర్ ఉంది మా. హార్ట్ వ్రెంచింగ్ ఇన్ అ వే. It's 9:08 PM right now. I don't know, డైరెక్ట్ ఇంటికి వద్దనుకుంటున్నా. We still have 1500 calories to eat, right? ఏదైనా తినేసి పోదాం. I mean ఆన్ ద వీల్ అనేది ఏదైనా చూద్దాం. సో బై ద వే ఇది మన థియేటర్ కదా, ఇక్కడ ఒక చిన్న లాన్ లాగా ఉంటుంది. అండ్ అప్పుడప్పుడు ఇక్కడ డైరెక్ట్ స్క్రీనింగ్ కూడా వేస్తారు. స్క్రీనింగ్ ఇన్ ద సెన్స్ అక్కడ చిన్న ఒక స్టేజ్ లాగా ఉంది కదా, సో ఆ స్టేజ్ మీద ఒక స్క్రీన్ పెట్టి ఒక సినిమా ఏదో నడిపిస్తారు అన్నట్టు. ఇక్కడ పక్కన ఎవరు ఉండేవాళ్ళు ఉంటారు కదా, అందరు వచ్చి లాన్ లో కూర్చొని మంచిగా పిక్నిక్ లాగా మంచిగా చిల్ అవుతారు. మ్యూజియం ఆఫ్ ఇల్యూషన్స్ అంట. నాకు డాక్టర్ స్ట్రేంజ్ మిర్రర్ డైమెన్షన్ లాగా ఉంటేనే పోతా. యాక్చువల్లీ బయట ఫోటో పెట్టారు, సో కొంచెం అట్లనే ఉందిలే. కానీ వైబ్ లో ఒక గ్రూప్ తో ఉంటే ఇంకో వేరే వైబ్ ఉంటుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బట్ యా, వీఆర్ ఆన్ అవర్ ఓన్. యాక్చువల్లీ సినిమా మొత్తం అదే. అంతా మన థండర్బోల్ట్స్ గ్యాంగ్ ఉంది కదా, లైఫ్ లో ఎన్నో తప్పులు చేసి ఏవేవో చేసి వాటి నుంచి మళ్ళీ పుట్టి ఒక కొత్త హోప్ లాగా ఒక పర్పస్ వెతుక్కొని అందరి కోసం బ్రతకడానికి ప్రాణాలు మొత్తం ఇవ్వడానికి రెడీ ఉన్నా. అండ్ ఐ లవ్ ఇట్. అంటే మీకు తెలిసిందే నాకు ఎప్పటి నుంచో మార్వెల్ స్టోరీస్ అన్న పిచ్చి. స్పైడర్ మ్యాన్ అయితే ఇంకా బాగా ఇంపాక్ట్ చేసింది మా నన్ను. అండ్ ఐ బిలీవ్ ఇన్ విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అండ్ యా, లైఫ్ లో మనకి నార్మల్ గా చాలా ఆప్షన్స్ ఉంటాయి మా. అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫైట్ ఫర్ ద రైట్ థింగ్. చాలా మందికి లాజిక్ తెలియక ఇటు నుంచి అటు నుంచి ఇటు మొత్తం జంప్ చేసుకుంటూ కూర్చుంటారు. ఐ బిలీవ్ యూ హ్యావ్ టు ఫైండ్ అ పర్పస్ ఇన్ సంథింగ్ అండ్ స్టిక్ టు ఇట్ అండ్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ వర్క్ అవుట్ అండ్ నెవర్ గివ్ అప్.
సో ఈ థండర్బోల్ట్స్ గ్యాంగ్ అంతా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ ఉంది కదా, బట్ వాళ్ళ లైఫ్ ఇన్సిడెంట్స్ వల్ల ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ ఫీల్ లోన్లీ, జస్ట్ లైక్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ అస్ లేట్లీ. ఐ మీన్ లిటరల్ కోఇన్సిడెన్స్ మో. నిన్న ఇంకా మొన్న వీడియోలలో చెప్తుండే కదా, అంటే మనతో పాటు మనం ఒక్కరమే ఉంటున్నాం, మనం ఒక్కరమే ఈ MVP మైండ్ సెట్ ని బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి ఫీల్స్ అండ్ ఇట్ గెట్స్ సో లోన్లీ. యూ హ్యావ్ టు పుట్ ఇన్ ఎవ్రీ ఎఫర్ట్ టు ఫిల్ దట్ వాయిడ్ విత్ ద హార్డెస్ట్ థింగ్స్ దట్ గివ్ యూ డోపమైన్. అండ్ యూ నో వాట్, ఇంకొక కోఇన్సిడెన్స్ కూడా ఉంది. మొన్న డే 15-16 వీడియోలు అనుకుంటా, ఒక 10 రోజుల ముందు ఏదో మీల్ తిన్న తర్వాత ఇట్ వాస్ ఫుల్ఫిల్లింగ్. సో నేను వీడియోలో ఏం రికార్డ్ చేసిన అంటే, ఐ మీన్ ఇట్ వాస్ ఫుల్ అండ్ ఇట్ ఫిల్డ్ అనేదో చెప్పినుండే. అండ్ గెస్ వాట్, ఎగ్జాక్ట్ అదే సీన్ ఈ మూవీలో ఉంది. ఏంటో ఈ యూనివర్స్ అంతా మొత్తం విచిత్రంగా చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఇంకా 1500 క్యాలరీస్ ఉన్నాయి లోపల వేయాల్సినవి. ఫస్ట్ ఏం చేద్దామంటే, ఇక్కడ వెల్వెట్ టాకో అని ఉంటుంది, మంచిగా పోయి ఒక 2 టాకులు తిందాం, తర్వాత ఏందో చూద్దాం. Just then. ఆన్ అ సెకండ్ థాట్ వి డైరెక్ట్లీ కేమ్ హోమ్. అరే బాయ్, చెప్పుడు మర్చిపోయినా, 5 కమెంట్లు వచ్చినాయి. రూమ్మేట్ ఫేస్ రివీల్ సూన్. సో మన రూమ్మేట్ బాయ్ బయట చిన్న పార్టీ అయితే వెళ్ళుండే, అండ్ హీ బాట్ పన్నీర్ కర్రీ హోమ్. We have gulab jamun as well, and we have some biryani rice. 1500 calories set. Done with the dinner, and we still have about 460 calories left for the day. Also ఒక 1 tablespoon sugar కూడా లాగ్ చేసిన. సత్యనారాయణ స్వామి ప్రసాదంలో షుగర్ ఉంటుంది కదా, సో అది కూడా యాడ్ చేసిన 1 tablespoon, and that includes gulab jam as well. A few moments later. Alright, looks like we are done for the day. 10,000 steps complete కాలేవు, 7,000 అయినాయి, but it's okay. And we still have about 460 calories left. But I'm not gonna eat anything right now because ఈ సెకండ్ హాఫ్ మొత్తం చీట్ మీలే తిన్నాం కాబట్టి I don't wanna eat anything else. And స్వీట్ కూడా కొంచెం ఎక్కువ తిన్నాం కాబట్టి వాటర్ కొంచెం ఎక్కువ తాగుతున్నా. Alright, ఈరోజు కొంచెం పీస్ఫుల్గా ఉంది మా. మూవీ చూసినాం, మంచిగా ఎంజాయ్ చేసినాం. అంటే మనం అందరం మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ వల్ల ఒక చిన్న వాయిడ్ ఫీల్ అవుతాం. దాని గురించి థండర్బోల్ట్స్ లో చాలా మంచిగా చూపించారు. అండ్ ఐ థింక్ మార్వెల్ ఇస్ బ్యాక్. దీని తర్వాత నెక్స్ట్ మనకి జూలైలో ఫెంటాస్టిక్ 4 సినిమా వస్తుంది, దాంట్లో గెలాక్టస్ వస్తున్నాడు. అండ్ ఐ రియలీ హోప్ దాంట్లో డాక్టర్ డూమ్ కూడా వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఎందుకంటే మన చిన్నప్పుడు ఫెంటాస్టిక్ 4 సినిమాల మెయిన్ విలన్ డాక్టర్ డూమే కదా. సో అట్లీస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ అన్న చూపిస్తారు అనుకుంటున్నా. ఇప్పుడు మన MCUలో డాక్టర్ డూమ్ ఎవరు, ఒక కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ రివీల్ అయ్యింది, మన రాబర్ట్ డౌనీ జూనియర్ కదా. సో అట్లీస్ట్ ఒక చిన్న గ్లిమ్స్ వస్తుందని అనుకుంటున్నా. ఎట్లాగో నెక్స్ట్ ఇయర్ మనకి అవెంజర్స్ డూమ్స్ డే సినిమానే ఉంది డైరెక్ట్, అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్ కూడా ఉంది. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ MCU's ఫ్యూచర్ మా. నాకైతే వేరే లెవెల్ వైబ్ వస్తుంది. ఆల్సో నెక్స్ట్ మంత్ కొత్త సూపర్ మ్యాన్ మూవీ కూడా వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది మా నాకైతే. అండ్ గెలాక్టస్, డాక్టర్ డూమ్, ఫెంటాస్టిక్ 4 ఇవంతా మనకు పిచ్చి అగో. అండ్ ఆఫ్ కోర్స్ మనకి మనం పెట్టుకున్న పేరే మార్వెలస్ వెనమ్, రైట్? సో బేసిక్ గా మార్వెలస్ వెనమ్ అనేది నా గేమర్ నేమ్ అన్నట్టు. నాకు మార్వెల్ అంటే మెంటల్. ఒక్కొక్క సినిమా 10 సార్లు చూసుంటా. ఒక్కొక్క లైన్, ఒక్కొక్క డైలాగ్, ఒక్కొక్క సీన్ మొత్తం అంత పిచ్చి పిచ్చిగా మైండ్ సేవ్ చేసుకొని పెట్టుకున్నా. ఉట్టి MCU కాదు, మన మూవీస్ అన్ని, నెక్స్ట్ మన స్పైడర్ మ్యాన్ మూవీస్ అన్ని సినిమాలలో నాకు స్పైడర్ మ్యాన్ అంటే పిచ్చి ఇష్టం. ఆఫ్ కోర్స్, అండ్ యా ఐరన్ మ్యాన్ అంటే కూడా పిచ్చి ఇష్టం, బట్ స్పైడర్ మ్యాన్ కమ్స్ ఫస్ట్. సో మనకి మార్వెల్ ఇష్టము, స్పైడర్ మ్యాన్ ఇష్టము. మార్వెల్ స్పైడీ ఏదో కొంచెం క్రింజీ అనిపించిండే. డైరెక్ట్ మార్వెల్ అని పెడితే ఏదో ఫ్యాన్ అప్డేట్ పేజ్ లాగా ఉంటుంది అనిపించింది. సో మార్వెల్ తో ఏం పదాలు ఉన్నాయరా అని ఆలోచిస్తుంటే మార్వెలస్ అని ఒకటి వచ్చింది మైండ్ కి. సో మార్వెలస్ పెడదాం, తర్వాత ఏం పెడదాం అని ఆలోచిస్తుంటే డైరెక్ట్ స్పైడర్ మ్యాన్, స్పైడీ అని పెడితే క్రింజీ అనిపిస్తుంది కదా. సో మార్వెలస్ మేబీ వెనమ్ అని పెడితే బాగుంటుంది అనిపించింది. వెనమ్ అంటే ఒక రకంగా విషం కదా. సో మార్వెలస్ వెనమ్ అంటే అద్భుతమైన విషం అని. ఏదో అంటే మన స్పైడర్ మ్యాన్ కి వేరే లెవెల్ ఫ్యాన్ కాబట్టి వెనమ్ అంటే కూడా ఆబ్వియస్లీ మస్తు ఇష్టం. సో మార్వెలస్ వెనమ్ అని పేరు పెట్టినుండే. అట్లా గేమర్ టాక్ పెట్టుకున్న 1-2 years తర్వాత అనుకుంటా 2018 వెనమ్ ది డైరెక్ట్ సినిమా రిలీజ్ అయింది. ఇంకా నాకైతే మస్తు మజా వచ్చింది మా. అంటే మార్వెలస్ వెనమ్ వాచింగ్ వెనమ్ అని చెప్పి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి ఎట్లుంటది, వైబ్ ఉంటుంది కదా. సో అట్లా మంచిగా అనిపించింది. ఆల్సో అదే టైంలో సంజు సినిమా రిలీజ్ అయింది కదా. సో సంజు వాచింగ్ సంజు అని పెట్టుకుని ఐ డోంట్ నో, అప్పట్లో డెడికేషన్ అలా ఉండేది. సో యా, ఇప్పుడైతే ఐమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద కమింగ్ మూవీస్ మా. రెస్ట్ డే కాబట్టి మంచిగా చిల్ అయినా, బట్ బేసిక్ స్టఫ్ అయితే మనం అనుకునే కంప్లీట్ చేసిన, ఎక్సెప్ట్ ఫర్ నైకీ స్టోర్. మనం 7,000 స్టెప్స్ మాత్రమే కంప్లీట్ చేసినాం, ఇంకా 3,000 కంప్లీట్ చేయలేదు. సో మనం ఒక 500 క్యాలరీస్ కూడా తినకుండా ఆపేసినాం కాబట్టి అది ఇదిగా ఈవెన్ అవుట్ అయిపోతాయి. సో యా, అండ్ ఈరోజు మదర్స్ డే. హ్యాపీ మదర్స్ డే టు ఎవ్రీ మామ్ అవుట్ దేర్. స్వచ్ఛమైన నిజమైన ప్రేమ అమ్మ దగ్గర నుంచి వస్తుంది మా. సో యా, జాగ్రత్తగా ఉందాం, పేరెంట్స్ ని జాగ్రత్తగా చూసుకుందాం, కష్టపడదాం, ఇచ్చి పడేద్దాం. వీ హ్యావ్ టు మేక్ ఆల్ ద పీపుల్ హు బిలీవ్ ఇన్ us ప్రౌడ్. అదొక్కటి గట్టిగా గుర్తుంచుకుందాం. అండ్ దాట్ ఇంక్లూడ్స్ యూ యాజ్ వెల్. అంటే యూ హ్యావ్ టు మేక్ యువర్ సెల్ఫ్ ప్రౌడ్ ఫస్ట్, బికాస్ ఎవడు నిన్ను నమ్మినా నమ్మకపోయినా యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ యువర్ సెల్ఫ్. యా, లెట్స్ గో, ఇచ్చి పడేద్దాం. సో అది కథ. అండ్ యా, అంతే మరి, బాయ్.